ఇస్తారు. సురేష్ చెప్పండి, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏమన్నారు నిన్న అర్ధరాత్రి ఏదైతే రియాజ్ రౌడీ షీటర్ రియాజ్ ఇటు బాలాపూర్ నుంచి ఆర్సీఐ రోడ్డు వైపు వెళ్తున్న క్రమంలో వెంబడించిన కొంతమంది దుండగులు మొదట అతని బైక్ ని కారుతో ఢీకొట్టిన తర్వాత ఇక్కడ పడిపోవడం జరిగింది. ఆ వెంటనే అతనిపై కారం నీళ్లు కారం పేస్ట్ చల్లడంతోనే అతని ముఖం పైన ఎవరో వచ్చి గుర్తుపట్టిన సమయంలోనే వెంటనే దాడి చేసి అతనిపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ నేరుగా తలలోకి దూసుకెళ్లింది, ఆ తర్వాత కడుపులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ తర్వాత చనిపోయాడా లేదా అని నిర్ధారించుకోవడానికి మళ్ళీ అతనిపై దాడి చేసి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగిందని చెప్పేసి కూడా స్పాట్ లో ఉన్న కొంతమంది చెప్పడం జరిగింది. దీంట్లోపై రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే రియాజ్ కి సంబంధించి రౌడీ షీటర్ గా ఉన్నాడు, పలు హత్య కేసుల్లో ఈయన నిందితుడిగా ఉన్నాడు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గా ఇతనిపై రౌడీ షీట్ కూడా ఉంది. అయితే ఇతనికి చాకు నజీర్ అనే మరో రౌడీ షీటర్ కి మధ్య గత కొద్ది రోజుల నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే వేరే ఇంతకుముందు 2-3 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్టున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా పాత కక్ష నేపథ్యంలో రియాజ్ ని హత్య చేశారనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఇక్కడ అర్ధరాత్రి కాల్పులు జరగడంతో ఇది ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారి ఎప్పుడు బిజీగా ఉంటుంది. రోడ్ అంతా కూడా 24 గంటల పాటు వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా దుండగులు ఎవరైతే ఇతన్ని చంపడానికి వచ్చినారో ముందుగానే ఇతను ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఖాళీ ప్లేస్ చూసుకొని ఎక్కడ సీసీ కెమెరాలు లేవో వాటిని చూసుకొని ఆ స్పాట్ లో ఇక్కడ అతనిపై అటాక్ చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. కొన్ని సీసీ ఫుటేజ్, ఎందుకంటే ఈ రోడ్డుపై చాలా కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాల్లో నిందితులకు సంబంధించిన వెహికల్ ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చాకు నజీర్ అనే వ్యక్తి హత్య చేయించాడా లేకుంటే ఇతర మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు పగ తీర్చుకునేందుకు రియాజ్ ని హత్య చేశారనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిందితులను పట్టుకోవడానికి 2 స్పెషల్ టీంలను కూడా ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న రాత్రి స్పాట్ కి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఇక్కడికి చేరుకొని ఆ మృతికి గల కారణాలు వాటి వివరాలు అన్నిటిని కూడా అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇలాంటి హత్యలు చేసే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో రౌడీ షీటర్ల మధ్య తగాదాలు వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఇప్పటి వరకు హత్యలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి సమయంలో చిన్న చిన్న గొడవలకే ఈ రౌడీ షీటర్లు హత్యలు చేస్తున్నారు. కాబట్టి పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా కొంతమంది పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులని వీళ్ళని త్వరగా పట్టుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం రియాజ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు రియాజ్ మృతదేహాన్ని అప్పజెప్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ కాల్పులు జరిపారు కాబట్టి ఈ రివాల్వర్ ఎక్కడి నుండి వచ్చింది, బయట నుంచి సుపారీ గ్యాంగ్ ఏమన్నా హైదరాబాద్కి వచ్చి హత్య చేశారా లేదంటే ఇతనికి ఉన్న శత్రువులే హత్య చేశారా అనే దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ సురేష్.